ఇప్పుడు మలయాళ డబ్బింగుల సీజన్ నడుస్తోంది. ప్రేమలు మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి కేవలం 12 రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు మలయాళంలో వస్తున్న రెస్పాన్స్ చూసి తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగులోకి రాజమౌళి తనయుడు కార్తికేయ తీసుకొచ్చాడు. స్టోరీ కొంచెం స్లోగా ఉన్నా కూడా వర్కింగ్ డేస్ లో మాత్రం సూపర్ స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమాలకు ఇది పర్ఫెక్ట్ సీజన్ కాకపోయినా ప్రేమను అదరకొడుతోందంటే అందులో కంటెంటే కారణం. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. కేరళ నుండి సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి హైదరాబాద్ కు వచ్చిన యువతీ యువకుల మధ్య సాగే ప్రేమ కథ ఇది. యూత్ ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండడంతో ప్రేమల మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూలను సాధిస్తోంది. ముఖ్యంగా లవ్ మరియు ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా కావడంతో యూత్ లో బాగా కలిసొస్తోంది. తెలుగు వర్షన్ ఫస్ట్ వీక్ 7 రోజుల కలెక్షన్స్ లెక్కలు చూసాము అంటే తెలంగాణ 1.15 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 85 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో మొత్తం గ్రాస్ 3.75 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో మొత్తం థియేటర్ షేర్ 2 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ $1,50,00,000. ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ $175,000. ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల్లో మొత్తం థియేటర్ గ్రాస్ 5 కోట్లు ఉంది. టోటల్ గా తెలుగు వర్షన్ సైతం బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. అంటే రాజమౌళి కుమారుడు మొదటి వెంచర్ తోనే మంచి లాభాలను అందుకున్నాడు. ఇక తెలుగు వర్షన్ కు ఓపెనింగ్స్ అద్భుతం కాదు కానీ బాగానే వచ్చాయి. అయితే ఎక్స్పెక్టెడ్ చేసిన స్థాయిలో అయితే రాలేదు. అలాగే ఈ సినిమా ఆడియన్స్ మల్టీప్లెక్స్లకే పరిమితం అవుతున్నారు. బీసీ సెంటర్లలో జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. మలయాళంలో అంత పెద్ద హిట్ కొట్టిన సినిమాకు రావాల్సిన మేరకైతే కలెక్షన్స్ రావడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది పెద్ద స్టార్ హీరో సినిమా కాదు. దాంతో పాటుగా ఇందులో మాస్ ఎలిమెంట్స్ లేవు. ఈ సినిమాకు ఉన్నంత క్రేజ్ లో అయితే రావాల్సిన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రేమల సినిమా ఒక మంచి లవ్ కామెడీ జోనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. హ్యాపీగా థియేటర్కు వెళ్ళి ఫుల్గా నవ్వుకొని ఒక మంచి లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ప్రేమల సినిమాకు వెళ్లాల్సిందే. ఈ సినిమాను ప్రముఖ నటుడు పుష్ప ఫేమ్ ఫహద్ ఫజిల్ నిర్మించగా గిరీష్ ఏడి డైరెక్ట్ చేశాడు. మమితా బైజు, నస్లేన్, అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవ్ లీడ్ రోల్స్ లో నటించారు. విష్ణు విజయ్ సంగీతం అందించాడు.